అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం అయితే చికెన్ పకోడీ ఇంట్లో అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం అయితే చికెన్ షాప్కి వెళ్ళి అయితే కేజీ చికెన్ అయితే కొట్టించుకున్నాము. అది కూడా చేసుకోవడానికి చికెన్ పకోడీకి చూసారు కదా గాయ్స్. కార్న్‌ఫ్లవర్ 200 గ్రాములు వేసేసుకుందాం. కార్న్‌ఫ్లవర్ మనం అయితే ఇప్పుడైతే 200 గ్రాములు అయితే వేసుకోవాలి. ఇది ఒకటి 200 గ్రాములు. శనగపిండి 100 గ్రాములు వేసేసుకుందాం. శనగపిండి అయితే మనం అయితే వేసుకుంటాం. ఇప్పుడైతే చూసారు. మైదా 200 గ్రాములు వేసేసుకుందాం. మనం అయితే మైదా వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి. చూడండి గాయ్స్, మనం అయితే మైదా అయితే వేసుకున్నాం. కారం రుచికి తగినంత వేసేసుకుందాం. మనం అయితే కారం అయితే రుచికి తగినంత అయితే మనం అయితే వేసేసుకుందాం. మేమైతే చూసారు కదా గైస్, అలా అయితే వేసుకున్నాము. తర్వాత అయితే మనం అయితే పిండి అయితే కలుపుకోవాలా. చూసారు కదా గైస్, అలా కొత్తిమీర వంట అయితే అలా పెట్టుకున్నాము. అలా పెట్టుకొని కలుపుకోవాలి కదా గైస్. చూసారు కదా గైస్, అలా కలుపుతున్నాము. అలా అయితే వీడియోలో చూపించినట్టు మీరైతే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం అయితే ఒక 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా పక్కన అయితే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకొని ఇంకా వేసేయడమే నూనెలోకి, వేడి నూనెలోకి. చూసారు కదా గాయ్స్, అలా అయితే మేమైతే వేసుకుంటున్నాము. అలా అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అయితే వేసుకున్న దాన్ని అలా అయితే తీసుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అయితే మనం అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూసారు కదా గాయ్స్, ఇప్పుడు మనం అయితే టేస్ట్ అయితే చూస్తున్నాం. చాలా బాగుందన్నమాట. చూసారు కదా గైస్, ఎలా అయితే మంచిగా ఉడికిందో. మేమైతే మా హోటల్ కాబట్టి ఇలాంటివన్నీ మేమైతే ప్రతిరోజు మేము ముందుకైతే తెస్తూ ఉంటాము. మా గురించి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్కొక్క లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు చేసే మాకైతే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ వలన మాకైతే చాలా అయితే మోటివేషన్ ఉంటుంది. నేనైతే చికెన్ పకోడీ ఒకటే ఏమో చికెన్ కాళ్ళు, బజ్జీలు, బొండాలు కూడా వేస్తాం మేమైతే ఈవినింగ్ టైము. పకోడీ కూడా మేమైతే వేస్తాము.